పేదవారిని చేశారు కదా, మీరేదో నిజంగా చనిపోతారు అని మేము నమ్మే కదా ఎన్ని సేవలు చేస్తున్నాం. మీరందరూ కూడా తను చెప్పింది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపైన విరుచుకుపడిందే. అప్పుడు పెద్ద కోడలు కలగ చేసుకుందే, ఇక చాలు ఆపు, నువ్వేమీ సహాయం చేయనవసరం లేదు. అత్తయ్యకి నేనే నవకాయ వంటలన్నీ చేసి పెడతాను, ఎవరన్నా నాపుతారో చూస్తారో. ఇక పెద్ద కోడలి ఇంట్లోకి వెళ్ళిందే. ఒక్కొక్క పదార్థాన్ని తెచ్చి వంట చేసిందే. అందరినీ పిలిచి భోజనం చేయమందే. కానీ చిన్న కోడలు మాత్రం తినటానికి రాలేదు. ఆ అవ్వ, తల్లి, రేపొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజైనా నాతో కలిసి భోజనం చెయ్యరా. అవ్వ బుజ్జగించేసరికి చిన్న కోడలు కూడా వచ్చింది. అలా ఆ అవ్వ తన చివరి రోజును తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపింది. ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి యమదూతలు వచ్చారు. అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకువెళ్లారు. ఈసారి అవ్వ ధర్మరాజును యమధర్మరాజును చూసి అంతే, స్వామి, మీరు చెప్పినట్టుగానే నేను భూలోకానికి వెళ్ళాను. భూదేవి కథను చాలా శ్రద్ధగా విన్నాను. కాసేపు ఆగి కన్నీటితో అంతే, మీరు అన్నట్టుగానే నాకిప్పుడు నిల్చోడానికి కొంచెం భూమైతే లభించింది. కానీ స్వామి, నేను నా పిల్లలు చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను. ఇంట్లో ఉన్నటువంటి వారికి నా కార్యం చేయటానికి కూడా ధనం లేదు, తినటానికి తిండి కూడా లేదు. ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది? అప్పుడు ధర్మరాజు, యమధర్మరాజు ఇద్దరూ అవ్వతో అన్నారు, అవ్వా, నువ్వు చేసినటువంటి ఆ వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి యొక్క వ్రతం. నువ్వు ఆ వ్రతాన్ని పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని, బెల్లాన్ని భూమిలో పెట్టావు. ఆ భూదేవి నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని అనుగ్రహిస్తుంది. చివరి రోజు నీవు నీ కుటుంబంతో కలిసి భూదేవి యొక్క కథను విద్దాం. నీ పుణ్యఫలం వారికి కూడా లభిస్తుంది. కావాలంటే నువ్వే చూడు అని చెప్పి భూలోకంలో తన ఇంటిని చూపించారు. అవ్వ అలానే చూసిద్దే. తన ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోయిందే. అది చూసినటువంటి అవ్వ చాలా సంతోషపడిందే. మరుసటి రోజు ఉదయం భూలోకంలో చిన్న కోడలు మామూలుగా లేచిందే. తన పని తాను చేసుకుంటుందే. మిగతా కోడళ్ళు కూడా నిద్రలేచారు. పెద్ద కోడలు మాత్రం అత్తగారి వద్దకు వెళ్ళిందే. అక్కడ చూసిద్దే అవ్వ చనిపోయి ఉందే. పెద్ద కోడలు బాగా ఏడ్చిందే. ఆమె యొక్క ఏడుపు విధి. అందరూ వచ్చారు. పోయినసారి కూడా మన అమ్మ చనిపోయిందని అందర్నీ పిలిచాం. ఆ తర్వాతేమో అమ్మ లేచింది. అందరూ మనల్ని హేళన చేశారు. ఈసారి మనం అలాంటి తప్పు చేయొద్దు, మన నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దాం. అందరూ అంగీకరించారు. చుట్టూ